హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇదైతే 2 డేస్ బ్యాక్ వీడియో అండి. పిల్లలు స్కూల్కి వెళ్తా ఈరోజు ఈవినింగ్ అయితే ఎగ్ పఫ్ చేయమ్మా అని చెప్పి అడిగారు. అదైతే ప్రాసెస్ చూస్తాను, ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని 3-4 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసేయాలి. తర్వాత మెయిన్ ఎగ్ పఫ్కి ఎగ్సే కావాలి కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇంట్లో అన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆ పెక్కులు మొత్తం తీసేసి ఎగ్స్ని 2 భాగాలుగా తీసేసుకోవాలండి. ఈ ఆనియన్ కూడా ఉడికిపోయింది. తొందరగా ఉడకటానికి ఉప్పు పసుపు వేస్తే కొద్దిగా తొందరగా ఉడికిపోయింది. ఎక్కువ మాడితే టేస్ట్ మారిద్దండి, అసలు మాడకుండా చేసుకోవాలి. ఇది ఆనియన్ మాత్రం అయితే ఉడికిపోయింది. దీనిలోకి పిల్లలు కాబట్టి నేను స్పైసీ తక్కువ వేస్తాను. మీరైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. మ్యాక్సిమం పిల్లలకైతే ఏది చేయను. నా దగ్గర ఉంటే ధనియాల పొడి వేసేసాను. మార్నింగ్ పిల్లల కోసమని పూరీ చేశాను. ఆ పిండి మిగిలిపోయిందని చపాతి ఎగ్ పఫ్ చేస్తానని చెప్పి ఎగ్ పఫ్ చేశాను. ముందర చపాతీ లాగా చేసుకొని ఇలా మన సైడ్స్ కట్ చేసుకొని మిడిల్లో అయితే ఇంకోసారి కట్ చేసుకోవాలండి. 2 సమానంగా. ఫస్ట్ కర్రీ వేసుకొని తర్వాత ఎగ్ని రివర్స్ చేసి పెట్టి 4 సైడ్లు అంటించేసుకోవాలి. అవి జాగ్రత్తగా అంటించుకోవాలి. అవి ఊడిపోతే మళ్ళీ ఆయిల్లోకి వెళ్ళి వేస్ట్ అయిపోద్ది. అవి ఊడకుండా మొత్తం ఇట్లాగా అతికించేసుకోవాలి. అవి మాత్రం ఊడితే ఆయిల్లోకి వెళ్ళి వేస్ట్ అయిపోతాయి. మనం అయితే జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇది చేస్తాను, చాలా కష్టం అనుకున్నా, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. నేను సెకండ్ టైం చేశానండి. మొత్తం చేసేసుకొని ఆయిల్లో హీట్ చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బండిలో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన సేపు వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ రివర్స్ చేసుకోవాలి. నేనైతే వేసి మర్చిపోయాను, బయట పని ఉంటే వెళ్ళిపోయాను. అయ్యాం కొద్దిగా మాని, కానీ టేస్ట్ మాత్రం చాలా ఉంది. చాలా బాగుంది. కట్ చేసిన పార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను చిన్న చిన్న బిస్కెట్ లాగా చేశాను. అవి కూడా వేస్ట్ చేయకుండా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఎగ్ పఫ్ కొంచెం కూడా ఆయిల్ పీల్చలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. బయటలో షాప్లో చేసినట్టు అయితే ఇప్పుడు వరకు వీడియో చూశారు కాబట్టి ప్లీజ్ లైక్